వేమన పద్యాలు సిరీస్లో 48వ పద్యం. కూడుబెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు సేయు కుక్షిమలము. కూడు విడిచి మలము గుడుచురా ఉపవాసి విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, కూడుబెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు సేయు కుక్షిమలము. కూడు విడిచి మలము గుడుచురా ఉపవాసి విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం: కూడు బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని. కూడు అంటే ఆహారం. పెట్టకున్న, కూడు పెట్టక ఉన్న అంటే ఆహారం పెట్టకుండా ఉంటే, కుక్షిలో పొట్టలో మన కడుపులో, జఠర అగ్ని, జఠర అంటే జీర్ణాశయ వ్యవస్థ, అక్కడ ఉన్న అగ్ని అంటే కడుపులో ఆకలి అగ్ని ఉంటుంది కదా, ఆహారం తినకపోతే ఆ జఠరాగ్ని భక్షణంబు, భక్షణం అంటే తినడం, సేయు భక్షిస్తుంది అంటే తింటుంది. దేన్ని? కుక్షిమలము, కడుపులో ఉన్న మలము. మలము అంటే మన జీర్ణాశయంలో కొద్దిగా జీర్ణమైన తర్వాత మన పేగుల్లోనూ ఉన్న జీర్ణం కాని, పూర్తిగా జీర్ణం కాని ఆహారం. మనం ఆహారం తినకపోతే మన కడుపులో ఉన్న ఆకలి అనేది మన కడుపులో ఇంకా జీర్ణం కాకుండా కొద్దిగా మిగిలి ఉన్న ఆహారంలోంచి శక్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే అక్కడ ఉన్న మలం నుంచి అది శక్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే కడుపులో ఉన్న ఆకలి మన కడుపులో ఉన్న మలాన్నే తింటుంది అన్నట్టుగా కవి చెప్తున్నాడు. కూడు విడచి మలము గుడుచురా ఉపవాసి. ఉపవాసి అంటే ఉపవాసం చేసేవాడు. ఉపవాసం చేసేవాడు కూడా కూడు విడచి శుభ్రంగా అన్నం తినకుండా మలము తింటున్నట్టు ఉన్నాడు. మలము గుడుచురా, మలం తింటున్నాడు అని. అంటే ఉపవాసం కాదు ముఖ్యంగా ఉండాల్సింది, చిత్తశుద్ధి, నిజమైన భక్తి ఉండాలి, కానీ ఉపవాసం కాదు. ఉపవాసం ఉండి మన కడుపులో ఉన్న మలాన్ని మనమే తింటున్నట్టు ఉంటుంది, కానీ అది నిజమైన భక్తి కాదు. మనసులో నిజముగా ఉండాలి అని. భావం: పొట్టలోకి కూడు వేయకపోతే అందులోని జఠరాగ్ని కడుపులోని మలాన్ని తింటుంది. ఉపవాసం ఉన్నవాడు కూడు వదలి మలం తినడం అవుతుందే గాని తత్వం అలవడదు.